చేసుకోగలుగుతున్నావు? నేను ఇందాక నుంచి ఒక్క సెకండ్ కూడా ఫోకస్ చేయలేకపోతున్నా. నేను నార్మల్ మెడిటేషన్ చేస్తున్నా అనుకున్నావా? కాదు, నా ఇన్నర్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నా. ఎలా? వెల్కమ్ టు సైన్స్ బిహైండ్ సనాతన ధర్మ ఎపిసోడ్ 20. A mantra is a combination of various sacred syllables with different frequencies. సో ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేసే టైంలో ఒక మంత్రాన్ని పదే పదే జపిస్తామో మన వోకల్ కార్డ్స్ క్రియేట్ చేసే వైబ్రేషన్స్ అండ్ రిథమిక్ బ్రీతింగ్ వల్ల మన వేగస్ నర్వ్ ని న్యాచురల్ గా స్టిమ్యులేట్ చేస్తుంది. దానివల్ల మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మన మైండ్ ఒక రిలాక్సింగ్ స్టేట్ లోకి వెళ్తుంది. మోర్ ఓవర్, ఎప్పుడైతే మనం ఒక మంత్రాన్ని ఫుల్ కాన్సన్ట్రేషన్ తో జపిస్తామో అప్పుడు మన మైండ్ లో అన్వాంటెడ్ థాట్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ తగ్గి ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మన శాస్త్రాల ప్రకారం ప్రతి మంత్రంలో ఒక వైబ్రేషన్ ఉంటుంది అండ్ ఆ వైబ్రేషన్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ మన ప్రాణశక్తిని యాక్టివేట్ చేస్తుంది. విచ్ మీన్స్ మన మైండ్, బాడీ అండ్ ఎనర్జీని ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లోకి తీసుకొస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు మంత్ర జపం చేసేటప్పుడు గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక సింపుల్ యాక్ట్ ఆఫ్ డివోషన్ కాదు, బట్ మన మైండ్, బాడీ అండ్ సోల్ ని ఛానలైజ్ చేసే ఏన్షియంట్ సైన్స్. మీరు జపించే మంత్రం ఏందో కింద కమెంట్స్ లో మాత్రం షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి సింపుల్ రిచువల్స్ అనుకున్న సైన్స్ కోసం డూ ఫాలో ధార్మిక్ మైండ్స్ బై పుణ్యక.